మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మోహిని ఏకాదశి, సోమవారం, పరమ పవిత్రమైన రోజు, శివకేశవులకు అత్యంత ఇష్టమైన రోజు గనుక ఈ రోజు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు శివకేశవులు వేరు కాదు, ఒక్కరే అని తెలిపే ఈ పవిత్ర కథ వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. శివకేశవుల అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు గనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. గోదావరి తీరంలో కేశవపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. రామయ్య నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తి తప్ప వేరే దైవం లేడని, మిగిలిన దేవుళ్ళందరూ విష్ణువు కాలి గోటితో సమానమని ప్రచారం చేస్తూ ఉండేవాడు. అయితే రామయ్య భక్తిలో ఒక పెద్ద లోపం ఉంది. అతనికి శివుడన్నా శివభక్తులన్నా అస్సలు పడేది కాదు. ఎవరైనా శివాలయం వైపు వెళ్తూ ఉంటే చాలు వారిని చూసి ముఖం తిప్పుకునేవాడు. బూడిద పూసుకునే ఆ శివుడికి పట్టు పీతాంబరాలు కట్టే నా విష్ణువుకు పోలిక ఎక్కడ ఉంది? శ్మశానంలో ఉండేవాడు దేవుడు ఎలా అవుతాడు అని హేళనగా మాట్లాడేవాడు. తన ఇంటి ముందు నుండి ఎవరైనా విభూది పెట్టుకుని వెళ్తే వెంటనే నీళ్లు చల్లి శుద్ధి చేసుకునేవాడు. అంతటి ద్వేషం అతనికి శివుడంటే. అదే ఊరిలో సోమప్ప అనే మరొక భక్తుడు ఉండేవాడు. సోమప్ప పరమ శివభక్తుడు. ఎప్పుడూ నుదుట విభూది రేఖలతో, మెడలో రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఉండేవాడు. కానీ సోమప్ప స్వభావం రామయ్యకు పూర్తి విరుద్ధం. సోమప్పకు శివుడంటే ఎంత ఇష్టమో విష్ణు అంటే కూడా అంతే గౌరవం. గుడికి వెళ్తే శివలింగానికి దండం పెట్టి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారికి, రాముడి విగ్రహానికి కూడా అంతే భక్తితో నమస్కరించేవాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని పెద్దలు చెప్పిన మాటను సోమప్ప పూర్తిగా నమ్మేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. రామయ్య ఎన్నిసార్లు అవమానించినా సోమప్ప మాత్రం చిరునవ్వుతో అంతా ఆ దేవుడి లీల రామయ్య గారు, హరివేరు హరుడు వేరు కాదు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. రామయ్య మాత్రం సోమప్ప మాటలను కొట్టిపారేస్తూ నువ్వు పిచ్చివాడివి కాబట్టి ఆ బూడిద రాసుకునేవాడిని నమ్ముకున్నావు అని ఎగతాళి చేసేవాడు. కాలం గడుస్తోంది. రామయ్య సోమప్ప ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకసారి ఒక అద్భుతమైన యోగం సంభవించింది. ఏకాదశి మరియు సోమవారం ఒకే రోజు వచ్చాయి. ఇది చాలా అరుదైన రోజు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి, శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం కలిసి రావటంతో భక్తులందరూ ఆనందంతో ఉలిక్కిపడ్డారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. జనం ఉదయాన్నే లేచి నదిలో స్నానాలు చేసి అటు విష్ణు ఆలయానికి ఇటు శివాలయానికి పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ రామయ్య మాత్రం తన పంతం వీడలేదు. ఈరోజు ఏకాదశి మాత్రమే, సోమవారం ఆ తర్వాతే. విష్ణువు గొప్పతనం ముందు ఆ శివుడి వారం నిలబడదు అని వాదిస్తూ కేవలం విష్ణు పూజ మాత్రమే చేశాడు. శివాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు శివాలయానికి వెళ్తున్న భక్తులను చూసి ఈరోజు ఏకాదశి కనుక వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి, మీరు ఆ శ్మశానానికి ఎందుకు వెళ్తున్నారు అని తిట్టాడు. మరోవైపు సోమప్ప ఆహా ఎంతటి అదృష్టం, హరిహరులిద్దరినీ కొలిచే భాగ్యం ఈరోజు కలిగింది అని సంబరపడ్డాడు. ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి వెంటనే విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేశాడు. ఉపవాసం ఉండి ఇద్దరి నామాలను జపించాడు. అదే రోజు రాత్రి విచిత్రం జరిగింది. వయసు మీరటంతో రామయ్య సోమప్ప ఇద్దరూ ఒకే సమయంలో నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఇద్దరి ఆత్మలు శరీరం నుండి బయటకు వచ్చాయి. రామయ్య ఆత్మ గర్వంతో ఉంది. నేను జీవితాంతం విష్ణువునే కొలిచాను. ఈరోజు ఏకాదశి పర్వదినాన చనిపోయాను. ఖచ్చితంగా వైకుంఠం నుండి విమానం వస్తుంది అని ఎదురుచూస్తూ ఉన్నాడు. సోమప్ప ఆత్మ మాత్రం ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ నిలబడింది. కొంతసేపటికి ఆకాశం నుండి ఒక దివ్య విమానం కిందకు దిగింది.
అందులో నుండి 4 విష్ణుదూతలు కిందకు వచ్చారు. రామయ్య ఆనందానికి అవధులు లేవు. చూశావా సోమప్ప, నా భక్తి గెలిచింది. సాక్షాత్తు విష్ణుదూతలు నా కోసమే వచ్చారు. నువ్వు శివుడిని నమ్మావు కాబట్టి నీకోసం ఎవరూ రారు అని హేళన చేశాడు. కానీ ఆ విష్ణుదూతలు రామయ్యను దాటుకుని నేరుగా సోమప్ప దగ్గరికి వెళ్ళారు. సోమప్పకు నమస్కరించి, భక్త శ్రేష్ఠుడా, రండి వైకుంఠానికి వెళ్దాం అని సాదరంగా ఆహ్వానించారు. రామయ్యకు మతి పోయినంత పనైంది. ఏంటిది, మీరు తప్పు చేస్తున్నారు. నేను రామయ్యను, విష్ణు భక్తుణ్ణి. వాడు సోమప్ప శివభక్తుడు. వాడిని తీసుకువెళ్తామని అంటున్నారు ఏంటి? నేను కదా రావాలి అని అరిచాడు. అప్పుడు విష్ణుదూతలు రామయ్య వైపు కోపంగా చూసి, మాకు ఆజ్ఞ సోమప్పను తీసుకురమని మాత్రమే ఉంది, నీ గురించి మాకు చెప్పలేదు అన్నారు. ఇంతలో ఆశ్చర్యకరంగా నందివాహనం మీద శివగణాలు కూడా వచ్చారు. వారు కూడా సోమప్ప దగ్గరికి వచ్చి కైలాసానికి వెళ్దాం రండి అని పిలిచారు. విష్ణుదూతలు శివగణాలు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. సోమప్ప హరిహరుల భేదం లేని నిజమైన జ్ఞాని, ఇతను ఎక్కడికి వచ్చినా ఆనందమే అని మాట్లాడుకున్నారు. కానీ రామయ్యను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. రామయ్య ఆక్రోశంతో ఏడవటం మొదలుపెట్టాడు. నారాయణ, ఇదేం న్యాయం? జీవితాంతం నిన్నే నమ్మానే, నిన్నే పూజించానే, ఆ శివుడు ఊసి కూడా ఎత్తలేదే. అలాంటి నన్ను వదిలేసి 2 పడవల మీద కాళ్ళు పెట్టిన సోమప్పకు మోక్షం ఇస్తావా అని గట్టిగా కేకులు వేశాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక ఉరుము శబ్దం వినిపించింది. ఆ శబ్దం మధ్యలో నుండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య ఆనందంతో, స్వామి వచ్చారా, నన్ను తీసుకుపోవడానికి వచ్చారా అంటూ కాళ్ళ మీద పడబోయాడు. కానీ విష్ణువు వెనక్కి జరిగి రామయ్యను కఠినంగా చూశాడు. విష్ణువు పక్కనే అచ్చం విష్ణువులాగే ఉన్న జటాజూటంతో మెడలో పాముతో శివస్వరూపం కూడా కనిపించింది. క్షణంలో ఆ రూపం మారి శంకు చక్రాలతో విష్ణువుగా, త్రిశూలంతో శివుడిగా మారుతూ ఒక అద్భుతమైన హరిహర రూపం సాక్షాత్కరించింది. రామయ్య ఆ వింత రూపాన్ని చూసి నోట మాట రాక నిలబడిపోయాడు. అప్పుడు ఆ హరిహర స్వరూపం గంభీరమైన స్వరంతో ఇలా పలికింది. రామయ్య, నువ్వు నన్ను పూజించావని సంతోషపడ్డావు, కానీ నీ పూజలో భక్తి కంటే ద్వేషమే ఎక్కువ ఉంది. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నా ఆత్మ స్వరూపమైన శివుణ్ణి అంతగా ద్వేషించావు. నా హృదయమే శివుడు, శివుడి హృదయమే నేను. అలాంటిది నా హృదయాన్ని దూషిస్తూ నన్ను పూజిస్తే నేనెలా సంతోషిస్తాను అని పలికింది ఆ హరిహర స్వరూపం. అప్పుడు రామయ్య వణికిపోతూ, కానీ స్వామి, నువ్వే గొప్ప అని పురాణాలు చెప్పాయి కదా అని నసిగాడు. దానికి ఆ పరమాత్మ నవ్వి, పురాణాలు మమ్మల్ని వేరుగా చూపించింది మనుషులకు అర్థం కావడానికి మాత్రమే, మా తత్వం వేరు అని చెప్పడానికి కాదు. నువ్వు నీ శరీరంలో కుడి కన్ను గొప్పదా, ఎడమ కన్ను గొప్పదా అని ఎప్పుడైనా గొడవ పడతావా? లేదు కదా. 2 కళ్ళు ఉంటేనే చూపు స్పష్టంగా ఉంటుంది. అలాగే నేను, శివుడు ఈ సృష్టికి 2 కళ్ళ లాంటి వాళ్ళం. సోమప్ప ఆ నిజాన్ని గ్రహించాడు. అందుకే ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన ఈ పర్వదినాన అతనికి సద్గతులు లభించాయి. అతను శివునిలో నన్ను, నాలో శివుణ్ణి చూశాడు. అందుకే అతనికి కైలాసము, వైకుంఠం 2 ఒకటే అయ్యాయి. కానీ నువ్వు భేదభావంతో బతికావు, శివనింద చేశావు, శివభక్తులను అవమానించావు. శివనింద చేసిన వాడు నాకు పరమశత్రువుతో సమానం. అలాంటి వాడికి వైకుంఠంలో చోటు ఉండదు కదా, ఘోరమైన నరకం ప్రాప్తిస్తుంది అని హెచ్చరించాడు. ఆ మాటలు వినగానే రామయ్య గుండె పగిలినంత పనైంది. తన తప్పును తెలుసుకున్నాడు. జీవితాంతం తాను చేసిన పూజలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అర్థమైంది. అహంకారంతో, అజ్ఞానంతో శివుణ్ణి దూషించటం వల్ల తాను దైవానికి ఎంత దూరమయ్యానో గ్రహించాడు. కన్నీళ్లతో స్వామి పాదాల మీద పడి, ప్రభు, అజ్ఞానంతో తప్పు చేశాను, నాకు తెలియదు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ హరిహర రూపం శాంతించి, రామయ్య, చేసిన తప్పును తెలుసుకోవటమే సగం పశ్చాత్తాపం. కానీ చేసిన కర్మ ఊరికే పోదు, నువ్వు మళ్ళీ భూమి మీద జన్మించాలి. ఈసారి పుట్టుకతోనే శివభక్తుడిగా పుడతావు, కానీ నీకు విష్ణువు మీద అపారమైన భక్తి ఉంటుంది. ఆ జన్మలో నువ్వు ప్రజలకు శివకేశవులు ఒక్కటే అనే తత్వాన్ని ప్రచారం చేయాలి. ఎప్పుడైతే నువ్వు 1000 మందికి ఈ నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్తావో అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని ఆజ్ఞాపించారు. అలా సోమప్ప హరిహర నామస్మరణతో ఆ దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామయ్య మాత్రం తన పాప ప్రక్షాళన కోసం మళ్ళీ భూలోకంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు. మరుసటి జన్మలో రామయ్య ఒక గొప్ప భాగవతోత్తముడిగా పుట్టి ఊరూరా తిరుగుతూ
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే తత్వాన్ని అందరికీ బోధించాడు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చిన రోజున ఉపవాసం ఉండి ఉదయం శివాలయం, సాయంత్రం విష్ణు ఆలయం దర్శించి ఆ రోజు విశిష్టతను అందరికీ వివరించేవాడు. దేవుడి ముందు అందరూ సమానమేనని, రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడేనని చాటి చెప్పాడు. అలా చివరికి తన ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకుని సద్గతిని పొందాడు. కాబట్టి దేవుణ్ణి పూజించటం ఎంత ముఖ్యమో తోటివారి నమ్మకాలను గౌరవించటం కూడా అంతే ముఖ్యం. శివుడు, కేశవుడు అనే భేదం మనుషుల మనసుల్లోనే ఉంటుంది, కానీ దైవత్వంలో ఉండదు. ఏకాదశి సోమవారం కలిసి వచ్చినప్పుడు మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే: హరిహరులు అభేదం. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు మోహిని ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు: ఓ జనార్దన, వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను, సావధానంగా విను అని చెప్పాడు. ఒకసారి శ్రీరాముడు జనకపుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురై సమస్త పాప దుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు: శ్రీరామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతున్నారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను, విను అని ఇలా చెప్పసాగాడు. వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను నేను చెప్తాను, విను అని అన్నాడు. పవిత్ర సరస్వతీ నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు. వైశ్య వర్ణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింపచేశాడు. మంచినీటి బావులను త్రవ్వించాడు. ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు. ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దుష్టబుద్ధి అనే 5 పుత్రులు ఉన్నారు. వారిలో దుష్టబుద్ధి పరమ పాపి, చెడు ప్రవర్తన కలవాడు. దుష్టబుద్ధి వైశ్య సాంగత్యం కలవాడై మద్యపానం పట్ల మక్కువ చూపించేవాడు. ఇతర ప్రాణులను చంపటంలో, హింసించటంలో అతనికి ఆనందం కలిగేది. కుల కలంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. పాపాత్ముడైన దుష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వైశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటి నుండి తరిమివేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీధిలో పడిన దుష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను, ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాపకర్మలను కొనసాగించాడు. ఆ ధనం కూడా ఖర్చవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు. చింతాగ్రస్తుడైన దుష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షక భటులకు కూడా చిక్కిన అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు. కానీ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశ బహిష్కరణకు గురైన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు. ఆ విధంగా విలంబులు పట్టుకొని
ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌటన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించటం జరిగింది. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవాంశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలపమని కౌటన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌటన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు: నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉత్తమమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది. కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని తెలిపాడు. కౌటన్య ఋషి చెప్పిన మాటలు విన్న దుష్టబుద్ధి తన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానందకారాన్ని పటాపంచులు చేస్తుంది. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించటం వలన కలిగే పుణ్యం దేనితో సరిచాలదు అని తెలిపారు. అలాగే ఈరోజు సోమవారం గనుక శివుడు తన పిసినారి భక్తురాలిని ఎలా మార్చుకున్నాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. పేదరికం పోతుంది, ధనం వస్తుంది, కష్టాలు దరిచేరవు, శివయ్య అనుగ్రహం లభిస్తుంది. అనగనగా ఒక నగరంలో సావిత్రి అనే ఒక మహాధనవంతురాలు ఉండేది. ఆమె భవంతి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఇంద్రభవనాన్ని తలపించేలా ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న నగల కాంతి సూర్యుడిని సైతం సిగ్గుపడేలాగా చేసేది. ఆమెకు సంపదతో పాటు శివునిపై అపారమైన భక్తి కూడా ఉండేది. రోజు గంటల తరబడి శివుడికి పూజలు చేసేది. నుదుట ఎప్పుడూ విభూతి రేఖలు మెరుస్తూ ఉండేవి. సోమవారం రోజు మాత్రం తప్పనిసరిగా పూజలు చేసేది. కానీ ఆమెలో ఒక పెద్ద చెడు గుణం పాతుకుపోయి ఉంది. అది పరమ పిసినారితనం. ఆమె రక్తంలోనే లోభం కలిసిపోయింది. రూపాయి ఖర్చు చేయాలంటే ఆమె ప్రాణం పోయినంతగా విలవలలాడిపోయేది. ఆమె కొడుకు పేరు శివయ్య. చాలా శాంత స్వభావి. కోడలు రాణి. పేరుకు తగ్గట్టే సుగుణాల రాశి. అత్తగారి పిసినారితనాన్ని చూస్తూ ఆమె మౌనంగా బాధపడేది. కానీ ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. ఒక పవిత్రమైన సోమవారం ఉదయం సావిత్రి స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పూజామందిరంలోనికి అడుగుపెట్టింది. రాణి అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచింది. రాణి వెండి ప్రమిదలో దీపారాధన కోసం నూనె పోయబోతూ ఉండగా సావిత్రి అరిచింది. ఆగవే, అంత నూనె ధారగా పోస్తున్నావేంటి? దీపం అంటే కొద్దిగా వెలిగించితే చాలు. దేవుడికి మన భక్తి ముఖ్యం, కానీ ఈ నూనె కాదు కదా, అంతా వృధా అని కసురుకుంది. ఆ మాటలు విన్న రాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. క్షమించండి అత్తయ్య, స్వామికి సమర్పించే దానిలో కూడా మనం ఇలా లెక్కలు చూసుకోకూడదు కదా అని నెమ్మదిగా అంది. చాలు చాలు, నీ నీతులు చెప్పకు. నేను ఏది పెట్టినా నా శివుడు స్వీకరిస్తాడు. ఆడంబరాలతో శివుణ్ణి మెప్పించాలని చూసే మూర్ఖురాలని కాదు నేను అని సావిత్రి గర్వంగా చెప్పి ఒక వాడిపోయిన పువ్వును శివలింగంపై ఉంచి పూజ మొదలుపెట్టింది. నైవేద్యం పేరుతో బంగారు పళ్ళెంలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టింది. రాణి ఆ దృశ్యాన్ని చూసి, ఓ పరమేశ్వర, నా అత్తగారికి మంచి మనసును ప్రసాదించు తండ్రి. సంపద శాశ్వతం కాదని, దానం చేసే గుణమే గొప్పదని ఆమె గ్రహించేలాగా చెయ్యి తండ్రి అని మనసులోనే వేడుకుంది. కైలాసంలో ధ్యానంలో ఉన్న పరమశివుడు రాణి ఆర్తనాదాన్ని విన్నాడు. సావిత్రి భక్తిలోని డొల్లతనాన్ని, ఆమె గుండెలోని పిసినారితనాన్ని గమనించాడు. ఆమెకు గుణపాఠం నేర్పించాలని, ఆమెలోని అజ్ఞానమనే చీకటిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపటికే సావిత్రి ఇంటి ముందుకు ఒక వృద్ధ భిక్షగాడు వచ్చాడు. అతని బట్టలు చెరిగిపోయి ఉన్నాయి. శరీరం ఆకలితో నకనకలాడిపోతుంది. కళ్ళు లోపలికి పీకుపోయి ఉన్నాయి. కర్ర సహాయంతో బలహీనంగా అడుగులు వేస్తూ, భవతీ భిక్షాందేహి, 3 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. దయచేసి కాస్తంత అన్నం పెట్టమ్మా అని దీనంగా అడిగాడు. వంటగదిలో రాణి వండిన పదార్థాల సువాసన ఇల్లంతా గుబారిస్తోంది. కానీ సావిత్రి ముఖం చిట్లించి, అన్నమా, అయ్యో, ఈరోజు ఇంట్లో ఏమీ వండనే లేదే, అందరూ ఉపవాసం, ఇదిగో ఈ నీళ్లు తాగి వెళ్ళు అని అబద్ధం చెప్పి ఒక చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఆ భిక్షగాడు మౌనంగా ఆ నీళ్లు త్రాగి ఆమె వైపు ఒక్కసారి చూసి నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సావిత్రి వంటగదిలోనికి వెళ్ళి చూడగా
నిలువెల్లా గజగజ వణికిపోయింది. వండిన పదార్థాలతో నిండుగా ఉన్న పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క మెతుకు కూడా లేదు. అయ్యో, నా వంట ఏమయ్యింది? రాణి, నువ్వేమైనా దాచిపెట్టావా అని కేకలు వేసింది. కానీ ఆమెకు లోపల భయం మొదలైంది. మరుసటి రోజు అదే భిక్షగాడు మళ్ళీ వచ్చాడు. ఈసారి అతని కళ్ళల్లో అంతులేని దుఃఖం ఉంది. అమ్మా, నిన్న ఆకలితో వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి నా భార్య చలికి తట్టుకోలేక చనిపోయింది. కనీసం ఆమె శవాన్ని కప్పెట్టడానికైనా ఒక పాత చీర దానం చెయ్యమ్మా అని ఏడుస్తూ వేడుకున్నాడు. సావిత్రికి జాలి కలగలేదు, పైగా విసుగొచ్చింది. పాత చీరలా? నా దగ్గర అలాంటివేమీ లేవు. నా పట్టు చీరలు నీలాంటి వాళ్లకు ఇవ్వడానికి కాదు. పో, ఇక్కడి నుంచి పో అని కఠినంగా తరిమేసింది. అతను మౌనంగా వెనుదిరిగాడు. సావిత్రి తన గదిలోనికి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి తన విలువైన పట్టు చీరల బీరువాను తెరిచి చూసింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. వందలాది పట్టు చీరలతో నిండుగా ఉండాల్సిన బీరువా పూర్తిగా ఖాళీగా ఉంది. లోపల కనీసం ఒక్క దారపు పోగు కూడా లేదు. ఆమెకు కళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. మూడవ రోజు ఆ భిక్షగాడు పిచ్చివాడిలా ఏడుస్తూ తల బాదుకుంటూ వచ్చాడు. అయ్యో దేవుడా, అమ్మా, నా భార్య పోయింది. ఇప్పుడు నా ఒక్కగానొక్క కొడుకు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నా గతి ఏంటి తల్లి అని గుండెలు పగిలేలాగా రోదించాడు. ఆ మాటలు విన్న మరుక్షణమే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న సావిత్రి కొడుకు శివయ్య అమ్మా అని పిలుస్తూ ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. అతనిలో చలనం లేదు, శ్వాస లేదు. సావిత్రి ప్రపంచం ఒక్కసారిగా తలా తునకలయ్యింది. శివ, కన్నా అంటూ కొడుకుపై పడి బోరున విలపించింది. తన పిసినారితనం, తన అహంకారం, తన కఠినత్వం ఒక్కొక్కటిగా ఆమె కళ్ళ ముందు కదిలాయి. ఆ వచ్చింది సామాన్య భిక్షగాడు కాదు, నా భక్తిని పరీక్షించడానికి వచ్చిన ఆ పరమశివుడే. అయ్యో, ఎంత మూర్ఖురాలిని! నా సంపద, నా చీరలు పోయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన కొడుకునే దూరం చేసుకున్నాను అని తలబాదుకుంది. ఆమెలోని అహంకారం పగిలిపోయింది. గర్వం కరిగిపోయింది. పిసినారితనం పశ్చాత్తాపపు కన్నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే లోపలికి పరుగున వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో పండ్లు, పూలు, కొత్త వస్త్రాలు ఉన్న ధనాన్ని తీసుకుని వీధుల్లోనికి పరిగెత్తింది. భిక్షగాడి కాళ్లపై పడి, స్వామి మహాదేవ, నన్ను క్షమించు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుర్తించలేకపోయాను. నా ధనమదం నా కళ్ళను కప్పేసింది. నీకు పెట్టని ఈ సంపద నాకు వద్దు. నిన్ను అలంకరించని ఈ ప్రాణం నాకు వద్దు. దయచేసి నా బిడ్డ ప్రాణాలను నాకు భిక్షగా పెట్టు తండ్రి అని వేడుకుంది. ఆమెలోని పరివర్తనకు ఆర్తికి శివుడు చలించిపోయాడు. భిక్షగాడి రూపం మాయమే. ఆ స్థానంలో దివ్యమైన కాంతితో, చేతిలో త్రిశూలంతో, ప్రశాంతమైన వదనంతో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సావిత్రి, లే, మానవ సేవే మాధవ సేవ. నాకు చేసే ఆడంబర పూజల కన్నా అవసరంలో ఉన్న జీవికి చేసే సహాయమే నాకు అత్యంత ప్రీతికరమైనది. నీ గుండెలో కరుణ లేనప్పుడు నీ పూజలకు అర్థం లేదు. నీ తప్పును నువ్వు గ్రహించావు. నీలోని అజ్ఞానం తొలగిపోయింది. ఇదే నేను నీ నుంచి కోరుకున్నది అని ప్రసన్నంగా పలికి శివయ్య తలపై తన అభయహస్తాన్ని ఉంచాడు. వెంటనే శివయ్య నిద్రలో నుంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ రోజు నుండి సావిత్రి పూర్తిగా మారిపోయింది. తన ఆస్తిని పేదల కోసం, ఆర్తుల కోసం ధారపోసింది. అన్నదాన సత్రాలు కట్టించింది. ఎందరో పేదలకు అండగా నిలిచింది. నిజమైన భక్తి అంటే ఆడంబరంతో కాదు, ఆర్తితో ఉందని తెలుసుకుని తన మిగిలిన జీవితాన్ని సార్థకతం చేసుకుంది. అలాగే ఈరోజు శివుడి వాహనమైన నంది, శివుడి మెడలో ఉండే వాసుకి ఎందుకు గొడవ పడ్డారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. అజ్ఞానం పోతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనలాభం కలుగుతుంది. మంచు శిఖరాల నడుమ అనంతమైన నిశ్శబ్దంలో ఓంకారనాదం ప్రతిధ్వనించే కైలాస పర్వతం శివయ్యకు పరమనివాసం. అక్కడ గాలిలో కూడా ఒక రకమైన దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం ధ్యానముద్రలో ఉండే ఆ ముక్కంటి పాదాల చెంత భక్తి, ముక్తి వెల్లువిరుస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పుణ్యక్షేత్రంలో ఒకరోజు వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. శివుడు తన ఆత్మలింగ ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయన వెన్నంటే ఉంటూ సేవ చేసే ముగ్గురు ముఖ్య అనుచరులు మనసులో ఒక చిన్న ఆలోచన బీజం పడింది. అది క్రమంగా ఒక పెద్ద అహంకార వృక్షంగా మారిపోయింది. శివుడికి అత్యంత ప్రియమైన వాహనం నంది. ఆయన మెడలో నిత్యం కొలువై ఉండే వాసుకి పాము మరియు దుష్ట శిక్షణకు ఆయన వాడే శక్తివంతమైన ఆయుధం త్రిశూలం. తాము చేస్తున్న సేవలో
ఏది గొప్పది అనే సందేహం కలిగింది. ఆ సందేహం కాస్త శివుడికి మనలో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే అసూయగా రూపాంతరం చెందింది. మొదటిగా నంది తన భారీ దేహాన్ని ఒక్కసారి విదిలించి గంభీరమైన స్వరంతో గొంతు సవరించుకుంది. నేను కేవలం వాహనాన్ని మాత్రమే కాదు, స్వామికి అత్యంత సన్నిహితుడను. ఆయన అడుగు తీసి అడుగు బయట పెట్టాలన్నా, ముల్లోకాలు చుట్టి రావాలన్నా నా వీపు మీద కూర్చోవలసిందే. నేను లేకపోతే స్వామికి గమనమే లేదు. ఆయన భక్తుల కోరికలను ముందుగా వినేది నేనే, వాటిని స్వామికి చెప్పేది కూడా నేనే. కాబట్టి శివుడి హృదయంలో నాకంటే గొప్ప స్థానం ఎవరికీ ఉండదు అని గర్వంగా ప్రకటించింది. నంది మాటలు విన్న వాసుకి పాము తన పడగ విప్పి బుసలు కొట్టింది. ఓ నంది, నీవు కేవలం స్వామిని మోసే కూలివి మాత్రమే. కానీ నేను అలా కాదు. నేను స్వామి మెడలోనే ఉండి ఆయన శ్వాసను సైతం గమనిస్తూ ఉంటాను. సముద్ర మదనం సమయంలో ఆలాహలం పుట్టినప్పుడు లోకాలను కాపాడడానికి స్వామి ఆ విషాన్ని మింగిన వేళ ఆ గరళం గొంతు కిందకు దిక్కుండా బిగబట్టి ఆయన ప్రాణాలను కాపాడింది నేనే. స్వామికి అలంకారంగా, ఆభరణంగా, రక్షణగా ఉండే భాగ్యం నాకు మాత్రమే దక్కింది. కాబట్టి నాకంటే ప్రియమైన వారు ఆయనకి ఇంకెవరు ఉంటారు అని ఎదురుదాడి చేసింది. ఈ ఇద్దరి వాదనలు వింటున్న త్రిశూలం పక్కున నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన అహంకారం ధ్వనించింది. మీరిద్దరూ కేవలం సేవకులు, ఆభరణాలు మాత్రమే. అసలు శివుడికి ఉనికి అర్థం ఇచ్చేది లోక సంహారం. దుష్టులను అంతం చేయాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా స్వామికి నేను తప్పనిసరి. నేను లేకుండా ఆయన ఏ యుద్ధాన్ని గెలవలేరు, ఏ అసురుడిని శిక్షించలేరు. సృష్టి, స్థితి, లయకారకమైన ఈ త్రిగుణాలకు ప్రతీకను నేను కాబట్టి ఈ కైలాసంలో నేనే అందరికంటే శక్తివంతుణ్ణి, గొప్పవాడిని అని తేల్చి చెప్పింది. ఈ మాటల యుద్ధం బయటికి వినిపించకపోయినా వారిలో వారు రగిలిపోతున్న క్రోధాగ్ని కైలాస వాతావరణాన్ని వేడెక్కించింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. రోజులు గడుస్తున్న కొద్దీ వీరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది. శివుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు వారు వినయంగా నటిస్తున్నప్పటికీ వారి లోపల ఉన్న గర్వం ఆయనకు తెలియనిది కాదు. సర్వజ్ఞులైన ఆ పరమేశ్వరుడు ఆయన ముగ్గురు అనుచరుల మధ్య ఉన్న అహంకారాన్ని గమనించి, పళ్ళు పండితేనే గాని రుచి తెలియదు, అలాగే అహంకారం దెబ్బతింటేనే గాని జ్ఞానోదయం కలగదు అని ఆయనకు తెలుసు. అందుకే వారికి ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పార్వతీపుత్రుడైన వినాయకుడు అక్కడికి వచ్చాడు. కైలాసంలో నెలకొన్న ఈ అశాంతిని చూసి ఆయన విచారించాడు. తండ్రి అనుమతితో వారి గర్వాన్ని అణచడానికి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. గణపతి ఆ ముగ్గురిని పిలిచి, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి ఒక సమయం వచ్చింది. రేపు ఉదయం కైలాస శిఖరం అంచున ఉన్న ఒక దివ్య జ్యోతిని ఎవరు ముందుగా తాకుతారో వారే అందరికంటే గొప్పవారని, స్వామికి ప్రియమైన వారని మేము గుర్తిస్తాము అని ప్రకటించాడు. ఆ సవాలును ముగ్గురూ స్వీకరించారు. మరుసటి రోజు ఉదయం పోటీ ప్రారంభమైంది. నంది తన శక్తినంతటిని కూడగట్టుకుని భూమి కంపించేలా వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టింది. వాసుకి తన దేహాన్ని విల్లులా వంచి గాలిలో వేగంగా పాకుతూ ముందుకు సాగింది. త్రిశూలం మెరుపు వేగంతో ఆకాశంలోనికి దూసుకుపోయింది. ముగ్గురూ తామే గెలవాలనే పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు. విచిత్రంగా వారు ముగ్గురూ సరిగ్గా ఒకే క్షణంలో ఆ దివ్య జ్యోతిని తాకారు. ఎవరికీ ఓటమి లేదు, ఎవరికీ గెలుపు లేదు. గణపతి చిరునవ్వుతో, మీరు ముగ్గురూ సమానమే, మీలో ఎవరూ తక్కువ కాదు అన్నాడు. కానీ ఆ మాట వారి చెవికి ఎక్కలేదు. నేను కొంచెం నెమ్మదించబట్టే వాళ్ళు గెలిచారు అని నంది, నేను దారి ఇచ్చాను కాబట్టి త్రిశూలం ముందుకెళ్ళింది అని వాసుకి. ఇలా ఒకరిపై ఒకరు కుళ్ళుకుంటూనే ఉన్నారు. వారి మనసులో ఉన్న మాలిన్యం పోలేదు సరిగదా, అది ఇంకా పెరిగింది. ఈ అహంకారం వల్ల వారిలో ఉండవలసిన సహజమైన శక్తి తగ్గిపోవటం మొదలయ్యింది. ఈ క్రమంలో భూలోకంలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. తారకాసురుడి అనుచరులైన కొంతమంది బలవంతులైన రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వింత వింత వారాలు పొందారు. వారు భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేస్తూ యజ్ఞయాగాదులను అడ్డుకుంటూ ఋషులను హింసించటం మొదలుపెట్టారు. ఆ రాక్షసులకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. వారిని విడివిడిగా ఏ ఆయుధము చంపలేదు.
ఏ జంతువు చంపలేదు. ఇది తెలియని మహర్షులు ప్రాణభయంతో కైలాసానికి పరుగులు తీశారు. ఒక వృద్ధ మహర్షి రక్తాసిక్తమైన దేహంతో శివుడి పాదాలపై పడి, స్వామి, ఆ రాక్షసులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లోకాన్ని రక్షించండి అని విలపించాడు. శివుడు ఆగ్రహంతో కళ్ళు తెరిచారు. ఆయనలోని క్రోధాగ్నిని చూసి త్రిశూలము, వాసుకి, నంది ఒక్కసారిగా ఉత్తేజితులయ్యారు. ఈ రోజైనా నా ప్రతాపం చూపిస్తాను అని త్రిశూలం గాలిలోనికి లేచింది. నేనే వారిని అంతం చేస్తాను అని నంది బయలుదేరింది. నా విషంతో వారిని దహించి వేస్తాను అని వాసుకి ముందుకు వచ్చింది. కానీ వారు ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరికి వారు విడివిడిగా రాక్షసులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. మొదట నంది రాక్షసుల సైన్యంపై దాడి చేసింది. తన కొమ్ములతో వారిని పొడవాలని, గిట్టాలతో తొక్కాలని ప్రయత్నించింది. కానీ రాక్షసులు మాయాయుద్ధం చేస్తూ నందిని చుట్టుముట్టారు. నంది ఎంత బలవంతుడైనా రాక్షసుల మాయల ముందు ఒంటరిగా పోరాడలేకపోయాడు. దెబ్బలు తిని గాయాలతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. అంతలో త్రిశూలం మెరుపులా దూసుకు వచ్చింది. కానీ రాక్షసులు తమ మాయా కవచాలను ధరించి త్రిశూలం యొక్క వేగాన్ని అడ్డుకున్నారు. చేతిలో శివుడు లేని త్రిశూలానికి లక్ష్యం మీద గురి తప్పింది. వాసుకి తన విష జ్వాలలను కురిపించిన రాక్షసులు ఎత్తుగా ఎగిరి ఆ విషం నుండి తప్పించుకున్నారు. ముగ్గురు తమ అహంకారంతో విడివిడిగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఘోరంగా ఓడిపోయి అవమానంతో తలలు వంచుకుని కైలాసానికి తిరిగి వచ్చారు. వారి ముఖాల్లో ఎప్పుడూ ఉండే తేజస్సు పోయి గర్వం స్థానంలో దీనత్వం ఆవరించింది. అప్పుడు గణపతి మళ్ళీ ప్రత్యక్షమై, చూశారా, మీలో ఒక్కొక్కరు అద్భుతమైన శక్తివంతులే కావచ్చు, కానీ ఐకమత్యం లేని చోట బలం బలహీనతగా మారుతుంది. మీ ముగ్గురు కలిసి ఒకే శక్తిగా మారితే తప్ప ఆ రాక్షసులను ఓడించడం సాధ్యం కాదు అని హితవు పలికాడు. అయినప్పటికీ వారిలో ఉన్న పంతం పూర్తిగా చావలేదు. నేను వాడి సాయం తీసుకోవాలా అన్నట్టుగా మొండిగా నిలబడ్డారు. సరిగ్గా అప్పుడే భూలోకం నుండి ఒక ఆర్తనాదం కైలాస శిఖరాలను తాకింది. ఒక చిన్న బాలుడు, ఒక ఋషి కుమారుడు రాక్షసుల చేతిలో చిక్కి, శివా, శంభో, మమ్మల్ని కాపాడవా తండ్రి అని అరుస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి గొంతులో ఉన్న ఆవేదన వినగానే నంది హృదయం ద్రవించింది. వాసుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. త్రిశూలం కంపించిపోయింది. తమ మధ్య ఉన్న చిన్నపాటి గొడవ కంటే భక్తుల ప్రాణాలు, లోకక్షేమం ముఖ్యమని వారికి అప్పుడు అర్థమైంది. నంది త్రిశూలం వైపు ఒక స్నేహపూర్వకమైన చూపు చూసింది. త్రిశూలం వాసుకిని ఆహ్వానించింది. ముగ్గురిలో ఉన్న అహంకారం కరిగిపోయి కర్తవ్యం మేల్కొంది. వెంటనే నంది వేగంగా కదిలింది. దాని మీద త్రిశూలం ఒక ధ్వజంలా ప్రతిష్ఠించబడింది. ఆ త్రిశూలానికి వాసుకి గట్టిగా చుట్టుకుంది. ముగ్గురు కలిసి ఒకే ఒక మహా ఆయుధంగా మారి భూలోకానికి ప్రళయకాలంగా దూసుకుపోయారు. ఈసారి యుద్ధం వేరేలా ఉంది. నంది తన గిట్టలతో భూమిని కంపింపజేస్తూ రాక్షసుల పట్టు తప్పేలా చేస్తూ ఉంటే ఆ ప్రకంపనలకు రాక్షసులు కింద పడిపోతూ ఉన్నారు. అదే సమయంలో వాసుకి తన పడగ విప్పి భయంకరమైన బుసులు కొడుతూ గాలిలో విషాన్ని నింపింది. ఆ విషవాయువు వల్ల రాక్షసులు కళ్ళు కనబడక, శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా వారు బలహీనపడిన క్షణంలో త్రిశూలం నందిపై నుండి మెరుపు వేగంతో విడివడి ఒకే దెబ్బకు వందలాది మంది రాక్షసుల గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. ముగ్గురు ఒకరికొకరు తోడుగా ఒకరి అవయవాలను మరొకరు గుర్తిస్తూ చేసిన ఆ సమన్వయ యుద్ధం అద్భుతంగా సాగింది. నిమిషాల వ్యవధిలో తారకాసురుడి సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు భయంతో వణికిన మునులు, ప్రజలు ఆనందంతో శివనామస్మరణ చేశారు. ఆకాశం నుండి పూలవాన కురిసింది. యుద్ధం గెలిచిన తర్వాత ముగ్గురు తిరిగి కైలాసానికి చేరుకున్నారు. ఈసారి వారి నడకలో గర్వం లేదు, కేవలం వినయం ఉంది. శివుడి పాదాల చెంత నిలబడి ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, మమ్మల్ని క్షమించండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుని నా శక్తిని మేమే తగ్గించుకున్నాం. మేము ముగ్గురం విడివిడిగా ఉంటే కేవలం వస్తువులమే కానీ కలిస్తేనే మీ సంపూర్ణ స్వరూపం అని ఈరోజు మాకు బోధపడింది. మాలో ఉన్న అహంకారాన్ని తొలగించి మాకు కనువిప్పు కలిగించినందుకు ధన్యవాదాలు అని నంది వేడుకుంది. వాసుకి, త్రిశూలం కూడా తమ తప్పు తెలుసుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. శివుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి, నాకు మీరందరూ సమానమే. నా సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు, ఏదీ తక్కువ కాదు. ఒకరి అవసరం లేకుండా మరొకరు లేరు.
ఈ ప్రకృతిలో సమతుల్యత ఉండాలంటే సమన్వయం తప్పనిసరి. లోక కళ్యాణం కోసం మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని బోధించారు. అప్పటి నుండి కైలాసంలో మళ్ళీ పాతకల వచ్చింది. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారింది. మంచు శిఖరాలు మరింత ధవలంగా మెరిశాయి. శివపార్వతుల సమక్షంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆటపాటలతో ముగ్గురు మిత్రుల ఐక్యమత్యంతో కైలాసం మునుపెన్నడూ లేనంతగా కలకలలాడింది. ఐక్యమత్యమే నిజమైన బలమని, అహంకారం వినాశానికి దారితీస్తుందని ఆ ముగ్గురి సేవకులు లోకానికి గొప్ప సందేశాన్ని అందించారు. వారితో పాటు కైలాసంలోని ప్రతి అణువు మళ్ళీ ఓంకారంతో ప్రతిధ్వనించింది. నంది నిత్యం శివుణ్ణి ధ్యానిస్తూ ద్వారం వద్ద కాపలా ఉంటే వాసుకి శాంతంగా ఆయన మెడలో ఒదిగిపోయింది. త్రిశూలం స్వామి చేతిలో గంభీరంగా మారిపోయింది. వారి మధ్య ఉన్న అసూయ స్థానంలో అపారమైన గౌరవము, అనురాగం ఏర్పడ్డాయి. ఏ పనిలోనైనా వ్యక్తిగత గర్వం కంటే సామూహిక లక్ష్యం గొప్పదని వారు నిరూపించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే సమాజంలో కూడా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆ ప్రత్యేకతను ఇతరులను తక్కువ చేయడానికి కాకుండా అందరూ కలిసి ఒక గొప్ప పని సాధించడానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. కైలాసంలోని ఆ ముగ్గురు మిత్రులు నేర్పిన ఈ పాఠం ఎప్పటికీ ఆచరణీయం. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు రామాపురం. పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేర్లు ఆ ఊరి ప్రశాంతతకు నిలయాలు. ఆ ఊరిలో శాంతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. శాంతమ్మ జీవితం ఒక పోరాటం లాంటిది. ఆమె యవ్వనంలోనే భర్తను కోల్పోయింది. అప్పటికి ఆమె కొడుకులు రాము, లక్ష్మణ్ చాలా చిన్నపిల్లలు. చుట్టూ ఉన్నవారు ఆమెను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినా తన బిడ్డల భవిష్యత్తే ముఖ్యమనుకుంది శాంతమ్మ. ఊరిలో దొరికిన ప్రతి పనికి వెళ్ళేది. ఎండనక వాననక కూలి పనులు చేస్తూ ఒక్కో పైసా కూడబెట్టింది. తాను పస్తులన్నా పర్లేదు కానీ తన కొడుకులు ఆకలితో ఏడవకూడదని తపించేది. ఆ కష్టార్జితంతో కొడుకులను చదివించి ప్రయోజకులను చేయడమే కాకుండా భవిష్యత్తులో వారికి ఇబ్బంది కలగకూడదని 5 ఎకరాల పొలం, ఒక చక్కని ఇల్లు కూడా సంపాదించింది. కాలక్రమేణా కొడుకులు పెరిగి పెద్దవయ్యారు. తల్లి పడ్డ కష్టం చూసి వారు కూడా వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టి ఆ పొలాన్ని బాగా అభివృద్ధి చేశారు. రాము పెద్దవాడు, నిదానస్తుడు. లక్ష్మణ్ చిన్నవాడు, అన్నమాటకు ఎదురు చెప్పనివాడు. శాంతమ్మ తన కొడుకులకు వివాహం చేసింది. రాము భార్య పేరు సరళ, లక్ష్మణ్ భార్య పేరు విమల. మొదట్లో అంతా బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆ ఇంట్లో స్వార్థం వేళ్ళూనుకోవడం మొదలైంది. సరళ, విమల ఇద్దరూ కొంచెం గయ్యాలి రకాలు. వారికి అత్తగారు ఇంట్లో ఉండటం, ఆమెకు సేవలు చేయటం ఒక భారంలా అనిపించేది. అత్తమ్మ ఏదైనా మంచి మాట చెబితే కూడా అది వారికొక శాసనంలా స్వేచ్ఛను హరించినట్లు తోచేది. ముఖ్యంగా శాంతమ్మ వయసు పైబడటంతో ఆమె పనులు ఆమె చేసుకోలేకపోయేది. ఆమెకు భోజనం పెట్టడం, బట్టలు ఉతకటం వంటి పనులు కోడళ్లకు చిరాకు తెప్పించేవి. ఒకరోజు మధ్యాహ్నం కోడళ్ళిద్దరూ వంటగదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చూడు విమల, ఈ ముసలావిడ పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో. మనం ఈ ఇంటికి మహారాణుల్లా ఉండాలనుకుంటే ఈవిడకు సేవలు చేస్తూ పనివాళ్లలా అయిపోతున్నాం. ఆమె చేసే చాదస్తం భరించటం నా వల్ల కావడం లేదు అని సరళ నిప్పులు చెరిగింది. దానికి విమల కూడా వంతపాడుతూ, అవునక్క, ఈ ముసలావిడ ఇంకా ఎన్నేళ్లు బతుకుతుందో. ఈవిడ ఉండటం వల్ల మనకు ప్రశాంతత లేకుండా పోయింది. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈవిన్ని ఈ ఇల్లు దాటించాలి. అప్పుడే మన రాజ్యం నడుస్తుంది అని చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక కుట్ర పన్నారు. భర్తలకు తల్లి మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టి ఆమెను బయటకు పంపేలా చేయాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం రాము, లక్ష్మణ్ పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అలసిపోయి వచ్చిన భర్తలకు మంచినీళ్లు ఇచ్చే నెపంతో సరళ మొదలుపెట్టింది. మొహం ముడుచుకొని కూర్చున్న సరళను చూసి రాము, ఏమైంది సరళ, అలా ఉన్నావు అని అడిగాడు. వెంటనే సరళ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని నటిస్తూ, ఏం చెప్పమంటారు, మీ అమ్మగారు రోజురోజుకు వింతగా ప్రవర్తిస్తున్నారు. మేమేదో ఆమెకు శత్రువుల్లా కనిపిస్తున్నాం. ఈరోజు నేను వండిన కూర బాగోలేదని గిన్నె విసిరి కుట్టారు. పోనీ మమ్మల్ని అంటే పర్లేదు, కానీ చిన్నపిల్లలను కూడా మదలడం లేదు. వాళ్లను తిడుతూ కొట్టడానికి వెళ్తున్నారు. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తోంది అని అబద్ధాల పుట్ట విప్పింది. విమల కూడా లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి, అవునండి, అత్తయ్యగారు ఈ మధ్య మరీ ఎక్కువగా చేస్తున్నారు. వయసు వల్ల మతిమరుపు వచ్చిందో లేక కావాలని చేస్తున్నారో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం పుట్టింటికి వెళ్ళిపోయేలా చేస్తున్నారు అని నమ్మవలికింది.
రాము లక్ష్మణ్ మొదట ఆశ్చర్యపోయారు. తమ తల్లి ఇంత కటువుగా మారుతుందని వారు ఊహించలేదు. కానీ భార్యలు పదే పదే ఏడుస్తూ చెప్పేసరికి వారి మాటల్లో నిజముందని నమ్మడం మొదలుపెట్టారు. రాము తన తమ్ముణ్ణి పిలిచి, లక్ష్మణ, అమ్మ మన కోసం చాలా చేసింది, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఇంటి శాంతి ముఖ్యం. భార్యలు పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉండలేము కదా, ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు. దానికి లక్ష్మణ్, అవునన్నయ్యా, మరి ఏం చేద్దాం అని అడిగాడు. రాము కొంచెం ఆలోచించి, మన పొలం దగ్గర ఒక పాత కొట్టం లాంటి ఇల్లు ఉంది కదా, దాన్ని కొంచెం శుభ్రం చేయించి అమ్మను అక్కడే ఉంచుదాం. ఆమెకు కావలసిన తిండి వస్తువులు అక్కడికే పంపిద్దాం. ఇక్కడ గొడవలు ఉండవు. ఆమె కూడా తన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం రాము లక్ష్మణ్ శాంతమ్మ దగ్గరకు వెళ్లారు. శాంతమ్మ అప్పుడే దైవ ప్రార్థన చేసుకుంటుంది. రాము మెల్లగా విషయం చెప్పాడు. అమ్మా, నీకిక్కడ ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుంది కదా, కోడళ్లతో రోజూ గొడవలు పడటం ఎందుకు? పొలం దగ్గర ఉన్న ఇంట్లో నువ్వు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. నీకు కావలసినవన్నీ మేమే చూసుకుంటాం అన్నాడు. ఆ మాట వినగానే శాంతమ్మ గుండె నీరైపోయింది. తను కట్టిన ఇంటి నుండి తను పెంచిన కొలుకులే వెళ్ళిపోమంటుంటే ఆ బాధ వర్ణనాతీతం. నాయనా, నేనేం తప్పు చేశానురా? మీతో కలిసి ఉండటమే కదా నాకు కావాల్సింది. నన్ను ఈ వయసులో ఒంటరిగా పంపేస్తారా అని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ కోడళ్ల అబద్ధాలకు బానిసలైన కొడుకులు వినలేదు. లేదమ్మా, నువ్వు వెళ్లాల్సిందే, లేకపోతే ఇల్లు ముక్కలైపోతుంది అని కఠినంగా చెప్పారు. కొడుకుల సుఖం కోసం శాంతమ్మ మౌనంగా ఒప్పుకుంది. తన చిన్న పెట్టను, అందులో తను ఎంతో భక్తితో పూజించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీళ్లతో ఆ పాత ఇంటికి చేరుకుంది. ఆ ఇల్లు దుమ్ము ధూళితో నిండి ఉంది. చుట్టూ అడవిలాంటి పొలాలు, రాత్రిపూట ఎవరూ ఉండని ప్రాంతం. శాంతమ్మ ఆ విగ్రహాన్ని ఒక పీట మీద పెట్టి దీపం వెలిగించి, శ్రీనివాస, గోవింద, నా కొడుకులే నన్ను వెళ్ళగొట్టారు. నాకు దిక్కు నువ్వే తండ్రి. నా ప్రాణం పోయే వరకు నీ నామస్మరణలో నన్ను కాపాడు అని ఏడుస్తూ స్వామి పాదాల మీద పడిపోయింది. ఇంట్లో కోడళ్ళు పండగ చేసుకుంటున్నారు. కానీ రాము మనసులో ఏదో తెలియని వెలితి. చీకటి పడుతుంది. అమ్మ అక్కడ ఒంటరిగా ఏం చేస్తోందో అనిపించింది. సరళను పిలిచి, అమ్మకు అన్నం పంపించావా అని అడిగాడు. దానికి సరళ విసుగ్గా, అక్కడ బియ్యం పప్పు అన్నీ ఉన్నాయి కదా, తనకేం వండుకోవడం రాదా? ప్రతిరోజు ఆ చీకట్లో అక్కడికి ఎవరు వెళ్తారు అని కసిరింది. రాముకు బాధ వేసినా భార్య మీద తిరగబడలేకపోయాడు. అటు పొలం దగ్గర శాంతమ్మకు విపరీతమైన ఆకలిగా ఉంది. కానీ వండుకోవడానికి ఓపిక లేదు. శరీరంలో సత్తువ లేదు. అంధకారం అలుముకుంది. గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి. భయం వేస్తున్నా స్వామి నామాన్ని జపిస్తూ కూర్చుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరూ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరు నాయనా ఈ సమయంలో అని అడుగుతూ మెల్లగా వెళ్ళి తలుపు తీసింది శాంతమ్మ. అక్కడ ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. నల్లటి మేనిఛాయ, నుదుటన చక్కని నామం, కళ్ళల్లో వెన్నెల లాంటి చల్లదనం. ఆ బాలుడిని చూడగానే శాంతమ్మకు భయం పోయి ఏదో తెలియని ఆనందం కలిగింది. ఆ అబ్బాయి చేతిలో ఒక వెండి పళ్ళెముంది. అందులో వేడి వేడి ప్రసాదంలాంటి అన్నముంది. ఎవరు బాబు నువ్వు? ఇక్కడెవరూ ఉండరు కదా, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది. ఆ అబ్బాయి నవ్వుతూ, నా పేరు శ్రీను బామ్మ, మీ పెద్దబ్బాయి పొలంలోనే పనిచేస్తాను. మీ కొడుకుగారు మీకు అన్నం పంపించారు. మీరు ఆకలితో ఉంటారని తెలుసు, అందుకే తీసుకువచ్చాను అని చెప్పాడు. శాంతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ అబ్బాయి లోపలికి వచ్చి, బామ్మ, ఈ ఇల్లేంటిలా ఉంది? దుమ్ము పట్టి చీకటిగా. నువ్వు భోజనం చెయ్యి, నేమన్నీ సర్దుతాను అన్నాడు. శాంతమ్మ అన్నం తింటుంటే ఆ అబ్బాయి క్షణాల్లో ఇల్లంతా శుభ్రం చేసేశాడు. బట్టలు మడతపెట్టి సామాన్లు సర్ది పడకను సిద్ధం చేశాడు. ఆ అన్నం రుచి చూసిన శాంతమ్మకు అమృతంలా అనిపించింది. బాబూ, ఇంత రుచిగా నా కోడళ్ళు కూడా వండలేదు. ఇది తింటుంటే నా కడుపు నిండిపోయింది అంది. ఆ అబ్బాయి చిరునవ్వుతో, ప్రేమతో పెడితే ఏదైనా బాగుంటుంది బామ్మ అని బదువిచ్చాడు. అంతటితో ఆగకుండా, బామ్మ, నీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నట్లున్నాయి, పడుకో, నేను కాళ్ళు ఒత్తుతాను అని ఆమె కాళ్ళు ఒత్తడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శతో శాంతమ్మకు నిన్నటి వరకు ఉన్న అలసటంతా పోయి హాయిగా నిద్రపట్టింది. తెల్లవారుజామునే లేచి చూసేసరికి ఆ అబ్బాయి లేడు. కానీ ఇల్లు మాత్రం అద్దంలా మెరిసిపోతుంది. పొయ్యి దగ్గర వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లంతా ధూపం వాసనతో గుబాలిస్తోంది. మరుసటి రోజు ఉదయం రాముకు రాత్రంతా నిద్రపట్టలేదు. తన తల్లికి కనీసం అన్నం కూడా పంపలేకపోయాననే అపరాధభావం తనను దహించివేసింది.
తన భార్యకు తెలియకుండా ఒక క్యారేజీలో అన్నం పెట్టుకొని పొలం దగ్గర ఉన్న పాత ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూడగానే రాము కళ్ళు చెమర్చాయి. అంత పాత ఇల్లు ఇప్పుడు ఒక దేవాలయంలా ఉంది. అమ్మ ముఖంలో ఒక వింతైన తేజస్సు కనిపిస్తోంది. శాంతమ్మ పూజ ముగించుకొని బయటకు వచ్చింది. రామును చూడగానే, నాయనా రాము, నిన్న నువ్వు పంపిన శ్రీను అనే అబ్బాయి చాలా మంచివాడురా. వాడు చేసిన సేవలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. వాడికి అన్నం ఇచ్చి పంపావు. వాడు నా కాళ్ళు కూడా ఒత్తాడు. వాడు నీ దగ్గరే పనిచేస్తున్నాడట కదా, వాడికి కావాల్సినవన్నీ చూసుకున్నాయినా అని మురిసిపోతూ చెప్పింది. ఆ మాట వినగానే రాముకు గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయింది. శ్రీనువా, నా దగ్గర అలాంటివాడు ఎవరూ పనిచేయడం లేదమ్మా. అసలు నేను నిన్న నీకు అన్నమే పంపలేదు అని నిజం చెప్పాడు. శాంతమ్మ అది విని నిశ్చేష్టురాలైంది. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అబ్బాయి వచ్చి నీ పేరే చెప్పాడు. ఆ వెండి పళ్ళెం కూడా అక్కడే ఉండి చూడు అని చూపించింది. రాము ఆ పళ్ళెం వైపు చూడగానే అతనికి ఒళ్ళు గగురు పొడిచింది. అది సామాన్యమైన పళ్ళెం కాదు. దానిమీద శంకుచక్రాల గుర్తులున్నాయి. అప్పుడు శాంతమ్మ తన పూజగదిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం వైపు చూసింది. ఆ విగ్రహం మెడలో ఉన్న తులసిమాల, అక్కడ ఉన్న సువాసన రాత్రి వచ్చిన అబ్బాయి గుర్తులకు సరిగ్గా సరిపోయాయి. గోవిందా, శ్రీనివాస, వచ్చింది నువ్వేనా తండ్రి? కన్న కొడుకులే కాదనుకున్న ఈ దీనురాలి కోసం సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే దిగివచ్చి సేవలు చేశాడా అని గట్టిగా ఏడుస్తూ స్వామి పాదాల మీద పడిపోయింది. రాము కూడా అది విన్న తరువాత వణికిపోయాడు. అమ్మా, నేనెంతటి పాపాన్ని చేశాను? కన్న తల్లిని అడవిపాలు చేస్తే లోకాన్నేలే దేవుడు వచ్చి నీకు సేవ చేశాడా? నా భార్య మాటలు విని నిన్ను ఇలా వదిలేశాను. నన్ను క్షమించమ్మా అని తల్లి పాదాల మీద పడి బావురుమన్నాడు. వెంటనే లక్ష్మణుణ్ణి కూడా పిలిపించాడు. ఇద్దరు కొడుకులు కలిసి తల్లిని పల్లకిలో ఎక్కించుకున్నట్లుగా ఎంతో గౌరవంగా తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళగానే రాము తన భార్యలను పిలిచి కఠినంగా చెప్పాడు. చూడండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి మా అమ్మకు సేవ చేశాడు. ఆమె మామూలు మనిషి కాదు, దైవస్వరూపం. ఇకపై ఈ ఇంట్లో ఆమె మాటే శాసనం. మీకు ఆమెకు సేవ చేయడం ఇష్టం లేకపోతే మీరే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. మా అమ్మ పాదధూళి ఉన్న ఇంట్లోనే మేముంటాము అని గట్టిగా చెప్పాడు. సరళ, విమల జరిగిన విషయాన్ని విన్న తర్వాత భయంతో వణికిపోయారు. భగవంతుడే దిగివచ్చి సేవ చేశాడంటే తాము ఎంతటి మహాపరాధం చేశామో వారికి అర్థమైంది. తమ అహంకారాన్ని వదిలి శాంతమ్మ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగారు. అత్తయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మీ విలువ తెలియక తప్పు చేశాం. ఇకపై మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం అని ప్రాధేయపడ్డారు. శాంతమ్మ తన విశాల హృదయంతో వారిని క్షమించి అందరినీ దగ్గరకు తీసుకుంది. ఆ రోజు నుండి ఆ ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారిపోయింది. కొడుకులు, కోడళ్ళు అందరూ శాంతమ్మను దేవతలా పూజిస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను కాపాడుతాడని, తల్లిదండ్రుల సేవయే దైవసేవ అని ఆ ఊరి ప్రజలందరికీ అర్థమైంది. తల్లిని గౌరవించే ఇంట్లో దేవుడు ఎప్పుడూ కొలువై ఉంటాడని అందరూ నమ్మారు. అలాగే ఈరోజు శివుడు, విష్ణు వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. శివకేశవుల అనుగ్రహంతో సకల సంపదలు ప్రాప్తిస్తాయి. చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమిరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ అతని చేతనే నగలు చేయించుకోవాలని ఉబలాట పడేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివ భక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అదే కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. ఆడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చిలకత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకు పెట్టే నగలు తెప్పించి
రాణిగారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించింది. శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుణ్ణి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. తను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివదేవతలు ఇలా చెప్పారు: అయ్యా, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఆ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య, నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారం నగ చెయ్యి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకు తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. కానీ ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తడు చిన్నది అయ్యింది. మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇవ్వమంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా. దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయం లోపలికి రా, మేము నీకు సాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కోల తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కిపడి, ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మరలా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వర్లా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలాగా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకు కన్నువిప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించావా? శివకేశవులు ఒక్కటే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ దీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇకపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఆపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం చేయిస్తున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఆశ్చర్యంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అద్దినట్టు సరిపోయింది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే తస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ గ్రహించాలి. అప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ మాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ప్రభువు అని అర్థం వస్తుంది. అది శివాధిక్యం అంటే శివుడే గొప్పవాడని చెప్తుంది. శివధనుస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. అప్పుడు విష్ణువు, ఏమిటి అందరూ ఇలా కలిసి వచ్చారు అని అడుగుతాడు. దానికి దేవతలు తమకు వచ్చిన సందేహం గురించి చెప్తారు. మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప అని అడుగగా దానికి సమాధానంగా విష్ణువు చిరునవ్వు నవ్వి, ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రాముడికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతోనో
అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతోనో మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం అక్కడి నుండి కైలాసానికి బయలుదేరారు. కైలాసానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శివుడు, ఇందులో సందేహించడానికి ఏముంది, రాముడే నా ప్రభువు గనుక విష్ణువే గొప్పవాడు అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. వీరి బాధ విన్న బ్రహ్మగారు, రామేశ్వరుడంటే రాముడొక్కడు, ఈశ్వరుడొక్కడు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అన్నారు. అసలు శివకేశవులకు భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు హృదయాన్ని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు అని బ్రహ్మ దేవతలకు చెప్తాడు. అందుకే శాస్త్రం శివుణ్ణి దూషిస్తే అది విష్ణువుకి కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది. శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి, ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకొని విష్ణువును ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామ స్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు. అలాగే ఈరోజు దేవుడు మనల్ని ఏ రూపంలో వచ్చి కాపాడుతాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక ఊరిలో నారాయణ అనే గొప్ప పండితుడు ఉండేవాడు. అతను ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్ఠ గరిష్ఠుడిగా అందరి మన్ననలు పొందినవాడు. అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు అని ఊరంతా చెప్పుకుంటున్నారు. నారాయణ కూడా అంతటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల కనపరిచేవాడు. నిరంతరం దైవనామ స్మరణతో గడిపేవాడు. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికి ఊరందరిది ఒకదారి, ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్లు బ్రతకసాగాడు. ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణయ్య ఇంటికి వచ్చి తలుపులు తట్టాడు. ఆ రోజు మనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్లుగా చూశాడు. అప్పుడు ఆ ఊరి కరణం గారు ఇలా అన్నారు, స్వామి, వాతావరణం బాగాలేదు, గాలి వాన వచ్చేలాగా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతూ ఉన్నాం కనుక తమరు త్వరగా కావలసిన సామాను సర్దుకొని సురక్షిత స్థలానికి బయలుదేరండి అని ఆందోళనగా చెప్పాడు. నారాయణ ఆ మాటలకు చీమ కుట్టినట్లు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చూపిస్తూ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, భయం లేదు అన్నట్టు సైగ చేశాడు. కరణానికి ఏమీ అర్థం కాక బుర్ర గోక్కొని త్వరగా తెమలండి అనేసి మిగతా వారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన కాసేపటికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. చూస్తూ ఉండగానే కుంభవృష్టిగా మారింది. చెరువులు వాగులు నిండసాగాయి. ఊరి జనం ఎడ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా ఊరు వదిలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది. నారాయణ స్వామి వాన పెద్దదయ్యింది. చెరువు కట్టకు గండి పడేలాగా ఉంది, త్వరగా రండి పోదాం అని అరిచాడు. ఆ బండిలో ఉన్న గ్రామస్తుడు పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఒకసారి చూసి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్ల బండి మీద ఉన్న జనం మరికొద్దిసేపు నారాయణ కోసం కేకలు వేసి వరద నీటి ఉద్రిక్తి పెరగటంతో కదిలి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరి బయట చెరువుకు భయపడినట్లుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊరిలోనికి ప్రవేశించి ఇళ్లను ముంచెత్తసాగింది. నారాయణ ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేత పట్టుకొని 2వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ నిలబడి భగవద్ ధ్యానం చేయసాగాడు. కొంతమంది వచ్చి అక్కడక్కడ చిక్కుకొని ఉన్న జనాల్ని, వీలైతే పశువుల్ని పడవలోనికి ఎక్కించి తరలించసాగారు. ఒక పడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, స్వామి రండి, పడవలో తీసుకుపోతాం అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ నాకేం భయం లేదు అన్నట్లుగా సైగ చేశాడు. వారికి అతడు ఏమంటున్నాడో అర్థం కాలేదు. అలా పడవ కూడా వెళ్ళిపోయింది. వరద పోటెత్తింది. ఊరి మునిగిపోయింది. 2వ అంతస్తులో కూడా చొచ్చుకు వచ్చిన నీరు
నారాయణను లాగేసింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు. అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకొని భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్థమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటు దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతన్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసంతో కూడా వెళ్ళబుచ్చుకుంటూ, దేవుడా, నీవే దిక్కని నమ్మానే, ఆపద్బాంధుడవని కీర్తించానే, కానీ నువ్వు ఏం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కుముక్కు లేకుండా చావాల్సి వచ్చిందే అని అన్నాడు. భక్తి పట్ల దేవుడిగా నీకున్న బాధ్యత ఇదేనా అని నిష్ఠూరమాడాడు. నారాయణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, నువ్వు ఎలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను 3 అవకాశాలు కల్పించాను కదా అని అడిగాడు. అప్పుడు నారాయణ అమాయకంగా 3 అవకాశాలు ఏంటి అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. మూర్ఖుడా, నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు 3 అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను, రెండోసారి ఎడ్లబండి పంపించాను, మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నీవు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకొని శంకు చక్రాలు పట్టుకొని గుర్రమెక్కిరాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి అంటూ తల వాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తల వంచుకున్నాడు. అలాగే ఈరోజు వైశాఖ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, పాపాలన్నీ కూడా పోయి మహాపుణ్యం వస్తుంది. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు అనేక గోదానములను చేసెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గుణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఇన్నన్నీ లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన దానములను లెక్కించుట అంత కష్టము. ఆ రాజు అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మునగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి పొందెను. అందరికీ సులభముగా దొరుకునది జలము, అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమివ్వటం ఏమిటని తలిచి జలదానమును మాత్రము చేయలేదు. తమ పుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు వశిష్ఠుడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. కానీ రాజు మాత్రము నీరు అమూల్యమైనది, వెలలేనిది, అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వస్తుంది? ఎవరికి సులభము కాని దానిని దానమిస్తే పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అలాగే ఎవ్వరూ గౌరవింపని వారిని ఆదరించుటయే మంచిదని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యు వారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆచరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను. ఈ దోషమిచే ఆ రాజు ఒక్కసారి కూడా జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా 3 మార్లు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించెను. అట్టు పిమ్మట మిథిలా దేశమును పాలించు శత్రుకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండే బల్లిగా జన్మించెను. అక్కడ వాలే కీటకములను భక్షించుచు బలియే హేమాంగద మహారాజు జీవనము గడుపుచూ ఉండెను. ఈ విధముగా 87 సంవత్సరములు కాలము ఉండెను. ఒకసారి మిథిలాదేశ రాజగృహమునకు శత్రుదేవ మహాముని ప్రయాణము చేస్తూ అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను. రాజు మునిని మధుపర్కము మునగు వానితో పూజించి ఆయన పాదములను కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకునెను. అలా జల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపరులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపడెను. అప్పుడు ఆ బల్లి నన్ను రక్షింపుము, నన్ను రక్షింపమని మానవుని వలె ఆ
మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి, ఓ బల్లి, నువ్వెందుకిలా దుఃఖిస్తూ ఉన్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశ పొందితివి? ఎందుకు ఇలా అరచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడువా? నీవెవరవు? నీకీ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సహాయం చేస్తానని ప్రశ్నించెను. బుద్ధదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగత మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగతుడను అనే ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను, భూమి అందలి రేణువులెన్ని ఉండెనో, నీటి అందు జల బిందువులు ఎన్ని ఉండెనో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండెనో, అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మునగు వాణిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని, నేనిన్ని సత్కర్మలను చేసినా కూడా ముమ్మారు జాతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతము బల్లిగా జన్మించి తిని. మహారాజు గారు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుటూ ఉండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది. ఆ పాపభారము తగ్గినట్లుగా అనిపించినది. కానీ నేనింకా 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగుడా అని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో, ఈ జన్మ ఎలా కలిగినదో నాకు తెలియటం లేదు. దయవుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను. దేవ మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమిటి అని తలిచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిసిన వారు మంత్ర పూతమగు యజ్ఞయందే హోమము చేయవలేను. అట్లుగాక బూడిదమున్నగు వానియందు హోమము చేస్తే ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములు ఇచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖమాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. అనాథలు, అంగవైకల్యములు కలవారు, దయచూప దగినవారు, వారిపై దయను చూపుట ధర్మము కాని వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయ, జాలి చూపించవచ్చును, కానీ గౌరవింపరాదు. జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధంగా చేస్తే ఇహలోకమున పరలోకమున దుఃఖము కలుగును. మానవుడు పురుషార్థములను సాధించాలంటే జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అంధులను ఎంతమందిని పూజించినా ఫలముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేగాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపములు కారు. చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో, శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగించుదురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము ఉనగు వాని వలన బాధ ఉండనట్లే, జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము ఉనగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖమాస వ్రతమునాచరింపలేదు.
జలదానము చేయలేదు, జ్ఞానులగు వారిని సేవింపలేదు, కావున నీకిట్టి దుర్గతి కలిగినది. ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్మరించి బల్లి రూపమునున్న హేమాంగత మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యమును పొందినంతనే హేమాంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. ఆయన శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగతుడి అదృష్టమును మెచ్చిరి. హేమాంగతుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అట్టు పిమ్మత ఇక్ష్వాకు కులమున కాకుచ్చ మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లుగా పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువునకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములనన్నిటినీ శ్రద్ధాభక్తులతో భక్తి పూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకునెను. దివ్య జ్ఞానము పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యము పొందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలెను. మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరతాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి. విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షాన 11వ రోజున ఈ పండుగ జరుపబడుతోంది. ఈ రోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తూ ఉంటారు. రోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభదాయక జీవనానికి మార్గ సుమంగనం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కలకలలాడుతూ యజ్ఞ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపబడుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీరాముడికి మరియు కృష్ణుడు పాండవాగ్రజుడైన ధర్మరాజునకు వివరించారు. అంతేకాదు సూర్య పురాణంలో కూడా తెలుపబడినది. ఈ వ్రతం ఆచరించటం ద్వారా యజ్ఞ యాగాదులతో పాలు పంచుకోవటం కన్నా తీర్థయాత్రలకు వెళ్ళటం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని మరియు జనన మరణాల బాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలరని పురాణాల్లో చెప్పబడింది. ఈ మోహిని ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉంది. దేవదానవుల క్షీరసాగర మదనంలో అమరత్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండం ఉద్భవించింది. కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవ్వటం వలన లోకాలు అల్లకల్లోలమవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకొని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగటం కన్నా తెలివితో జయించవచ్చునని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు. మోహిని అనగా ఆకర్షణ అని కూడా అర్థం ఉంది. అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని, దేవతలకు అమృతాన్ని అందివ్వటంలో సఫలీకృతమైంది. ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు. ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా
ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష 11వ రోజున ఈ మోహిని ఏకాదశి జరుపుతూ ఉంటారు. అంటే ఈ ఏకాదశికి ఇలా పేరు రావడానికి కారణం ఈ కథ. అలాగే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుడికి ఎలా సాయం చేశాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. అనగనగా భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అడవిలో కఠోర తపస్సు చేస్తూ ఉన్నాడు. ఓం నమశివాయ అంటూ భస్మాసురుడి ఘోర తపస్సుకు మెచ్చిన శంకరుడు భస్మాసురుడి ముందు ప్రత్యక్షమైనాడు. నాయనా, ఏమి కావాలో కోరుకో అంటూ, శంకరా, నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు భస్మాసురుడు. అప్పుడు శివుడు నవ్వాడు. ఒరే నాయనా, పుట్టిన జీవి చావక తప్పదు, చచ్చిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. అందుకని నువ్వడిగిన ఆ వరం ఇవ్వడానికి వీలు కాదు. అది కాకుండా ఇంకొకటి ఏదైనా కోరుకో అని చెప్పాడు శంకరుడు. భస్మాసురుడు ఆలోచించాడు. ఈ వరం ఇవ్వడంట, దీనిలాగానే ఇంకొకటి ఏదైనా అడగాలి అనుకున్నాడు. సరే, నేను ఎవరి తల మీద చెయ్యి పెడతానో వాళ్ళు తక్షణం భస్మమైపోవాలి అని అడిగాడు. ఇది పర్లేదు, ఈ వరం అయితే ఇవ్వవచ్చు అనుకున్నాడు శంకరుడు. తదాస్తు అనేశాడు. శివుడు తదాస్తు అనగానే భస్మాసురుడు నవ్వి, ఇప్పుడు చిక్కావు నాకు అన్నాడు. ఏంటి చిక్కటం అన్నాడు శివుడు. ఏమీ లేదు, నువ్వు అసలు శివుడివో దొంగ శివుడివో ఎలా తెలుసుకునేది అని అడిగాడు భస్మాసురుడు. అదేం అనుమానం, నువ్వు అడిగిన వరం ఇచ్చేశాను. నువ్వు ఎవరి తల మీద చెయ్యి పెడితే వాళ్ళు నిజంగా భస్మం అయిపోతారు అన్నాడు శివుడు. ముందు నీ తల మీద పెట్టి చూస్తాను, నీకు ఏమవుతుందో చూస్తాను అని మీదికొచ్చాడు భస్మాసురుడు. శివుడికి చాలా భయం వేసింది. వీడెవడో మరీ ఇంత మొరటువాడు అనుకోలేదే అని గబుక్కున వెనక్కి తిరిగి పరుగు పెట్టాడు. ఆగు ఆగు, వరాన్ని పరీక్షించుకొని అంటూ శివుడి వెంట పడ్డాడు భస్మాసురుడు. శివుడు ఎటుపోతే అటు వస్తూ ఉన్నాడు వాడు. శివుడంతటి వాడికే అలసట మొదలయ్యింది. అంతలో నారదుడు ఎదురయ్యాడు. ఆగు ఆగు శంకరా అన్నాడు. భస్మాసురుడు వెంటపడుతూ ఉన్నాడు. తప్పించుకునేందుకు ఏదైనా ఉపాయం చెప్పు త్వరగా అన్నాడు శివుడు. పరిగెత్తుతూనే నారదుడు కూడా ఆయనతో పాటు పరుగు పెడుతూ అంతా విన్నాడు. అయ్యో, ఎంత పనయ్యింది! అయినా వీళ్లకు ఇలాంటి వరాలు ఇచ్చేదెందుకు? ఆ తర్వాత కష్టాలు కొని తెచ్చుకునేది ఎందుకు? అయినా అన్ని ఉపాయాలు తెలిసిన విష్ణువు ఉన్నాడు కదా, ఆయన్ని తలుచుకో స్వామి అని వెంటనే ఏదో ఒక రకంగా కాపాడుతాడు అన్నాడు నారదుడు. అట్లా పరుగు పడుతూనే విష్ణువును తలుచుకున్నాడు శంకరుడు. సంగతి తెలుసుకున్న విష్ణువు ముందుగా తన మాయను భస్మాసురుడి మీదకి వదిలాడు. దాని ప్రభావం వల్ల వాడికి శివుడు కనిపించలేదు. ఆయన స్థానంలోనే విష్ణువు మోహిని అనే సుందరి రూపంలో కనిపించటం మొదలుపెట్టాడు వాడికి. తనకు శివుడిచ్చిన వరాన్ని, తను ఆ శివుడి వెంట పడటాన్ని అంతా మర్చిపోయాడు భస్మాసురుడు. ఇప్పుడు వాడికి కనపడుతుందల్లా కూడా మోహిని ఒక్కతే. ఆమె ఎంత చక్కగా ఉన్నదంటే ఇప్పుడు వాడికి ఆమెను పెళ్లి చేసుకోవాలని గట్టి కోరిక కలిగింది. మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్ళి, సుందరి, నీ పేరేమిటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు వాడు. మోహిని కిలకిలా నవ్వింది. ఆ నవ్వు చూసి ఇంకా మురిసిపోయాడు భస్మాసురుడు. మోహిని అన్నది, నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చావు. అయితే నాకు చిన్న సమస్య ఉంది. ముందు ఈ సంగతి చెప్పు, నీకు నాట్యం చేయటం వచ్చా అని. ఓ, చాలా బాగా వచ్చు అన్నాడు భస్మాసురుడు. అయితే ఇక పెళ్ళి అయినట్లే. నువ్వు నేను చేసినట్లు నాట్యం చెయ్యి. నాకంటే బాగా చెయ్యాలి మరి. నాట్యంలో నన్ను ఓడించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అని నా జాతకంలో ఉందట వంకరగా చెప్పింది మోహిని. ఓస్, దాందేముంది, మొదలుపెట్టు నాట్యం అన్నాడు భస్మాసురుడు. మోహిని నాట్యం మొదలుపెట్టింది. ఆమె ఎట్లా ఆడితే అట్లా ఆడసాగాడు భస్మాసురుడు. క్రమంగా నాట్యం వేగం పుంజుకుంది. మోహిని తన తల మీద చెయ్యి పెట్టుకుని నాట్యం చేసింది. ఈ నాట్యం భలే ఉందే అనుకున్నాడు భస్మాసురుడు. ఆ మొరటు వాడికి తన వరం సంగతి గుర్తే లేదు. ఆమె మాదిరే తాను కూడా తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. మరుక్షణంలో వాడు కూడా కాస్త భస్మమైపోయాడు. లోకానికి భస్మాసురుడి పీడ విరగరైపోయింది. తనను లోకాన్ని కాపాడిన విష్ణువుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు శివుడు.
అర్హత లేని వాళ్లకు ఇలాంటి వరాలు దొరికితే ఎలాగా అని నవ్వాడు విష్ణువు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. శివకేశవుల అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.